అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ చేసుకుందాం. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెను, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కొత్తిమీర ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చాప్ బోర్డు తీసుకొని ముందుగా మిర్చి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నాను. నేను మసాలాలు అస్సలకే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఘాటుగా ఉంటే తినరు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. ఎందుకంటే పచ్చి వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అదే ఘాటు సరిపోతుంది, అందుకనే నేను ఎల్లిపాయలే వేస్తాను. ఇలా వెల్లిపాయలు అన్నీ క్లీన్ చేసి పక్క పెట్టుకొని ఇలా పొట్టు లేకుండా తీసుకోవాలి. ఒక చిన్న చెక్క రోలు తీసుకుంటున్నాను. చెక్క రోట్లో కచ్చా పక్కగా దంచుకుంటున్నాను. దంచుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిర్చి కట్ చేస్తున్నాను. 2 ముక్కలు చేస్తున్నాను ఒక మిర్చిలో, ఎందుకంటే చిన్నగా కట్ చేస్తుంటే అవి చికెన్ తినేటప్పుడు తగులుతుంటే కారం కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినలేరు, అందుకని ఇలా 2 ముక్కలు చేస్తాను. ఇలా మిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. వాటిని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అప్పుడే గ్రేవీలోకి బాగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాం పొయ్యి మీద. అందులో 2 పావుల నూనె వేస్తున్నాను. ఇలా 2 పావుల నూనె వేశాక జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, చిన్న రోట్లో దంచాం కాబట్టి కచ్చా పచ్చగా ఉంది. వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. 3 గుప్పిట్ల ఉల్లిపాయలు, అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చికెన్లో నీళ్లు పోసుకుందాం. గిన్నె పైన మూత పెట్టుకుందాం, అప్పుడే పోపు బాగా గోలుతుంది. ఇప్పుడు చూడండి పోపు ఎలా గోలిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇలా బాగా కలుపుకుందాం మరొకసారి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ముందుగా వేస్తే అడుగంటుతుందని వెనక సిరి వేశాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేశాక మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు పోపు కూడా తయారైంది. పోపు బాగా గోలింది. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు పోపులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాక మిర్చి పౌడర్ వేసుకుందాం, కారపొడి. ఇలా కారపొడి సరిపడంత, మీరు ఎంత తింటే అంత వేసుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది. వేసుకున్నాక ఇలా బాగా కలుపుకుందాం. ముక్కకు పట్టేంతసేపు కలుపుకోవాలి.
ముందుగా కలుపుకుంటాం కాబట్టి అప్పుడు కలపకుండా ఇప్పుడు కలుపుతున్నాను అన్నమాట. ఇది సింపుల్గా ఉంటుంది ఇలా వండుకుంటే. ఇప్పుడు మూత పెడదాం. కొద్దిసేపు మగ్గాక తీసి చూస్తే కొద్దిగా ఎసరు వచ్చింది. మరొకసారి కలుపుకుందాం దీన్ని. లైట్గా ఎసరు వచ్చింది చూడండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచాక తీసాక మళ్ళీ ఇప్పుడు బాగా ఎసరు వచ్చింది. ఎసరు ఎట్లా ఊరిందో చూడండి. అందులో వాటర్ ఒక్క చుక్క కూడా మీదకెళ్ళి వాటర్ పోయలేదు. అందులో ఉన్న వాటర్ తోటే చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మళ్ళీ తీసి చూద్దాం. ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చూసుకుందాం. ముందుగా బాగా కలుపుకొని ఉడికినట్టుగానే ఉంది చికెన్. ఇప్పుడు ముక్క చూద్దాం. ఉడికింది, చికెన్ ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మసాలా వేసుకుందాం. ధనియా పౌడర్. ఇది కలుపుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టుకుందాం. ఈ వీడియో చూసినాక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇప్పుడు ప్లేట్లో అన్నం సర్వింగ్ చేసుకుందాం. ఇలా బుక్కకు ఒక ముక్క కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరొక వీడియోలో కలుసుకుందాం.